ఓకే. So my name is Govardhani. I am the founder of Hani's Designer Studio and Hani's Foundation. సో మేము ఈ ఫౌండేషన్ అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అండ్ హెల్త్ అవేర్నెస్ కోసం స్టార్ట్ చేసాము. సో దీనిలో భాగంగా ఏంటంటే మేము హెల్త్ అవేర్నెస్లో అనేది నార్మల్గా ఎన్ని మెడికల్ క్యాంపు పెట్టినా కూడా చాలామందికి అవగాహన అనేది రాకపోవడం వల్ల మేము ఒక ఎంటర్టైన్మెంట్ వేలో అందరికీ అవగాహన అనేది తెలియడం కోసం అనేది ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము. అదే ఫ్యూజన్ ఫ్యాషన్ ఫెస్ట్ మే 3rd హైటెక్ సిటీలో జరుగుతుంది. సో దానిలో మార్నింగ్ నుంచి అందులో మనకి భాగస్వామ్యంగా వసతాకం హాస్పిటల్ నుంచి మనకి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది స్పాన్సర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ మయూటెక్ అనేది వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తున్నారు. సిగ్నేచర్ ఎలివేటర్ వాళ్ళు కూడా స్పాన్సరింగ్ అనేది ఉంది. అండ్ దీనిలో భాగంగా మనకు అక్కడ మార్నింగ్ 10 to ఈవినింగ్ 10 వరకు అనేది ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. అండ్ స్టాల్స్ కూడా ఉంటున్నాయి. బ్రాండింగ్ అనేది ఎవరైనా కనుక బ్రాండింగ్ చేసుకోవాలన్నా వాళ్ళ ప్రొడక్ట్ సేల్ కోసమైనా కానీ స్టాల్స్ అనేది అక్కడ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఈవినింగ్ 5 to 10 వరకు అనేది ఈవెంట్ అనేది జరుగుతుంది. ఈ ఈవెంట్లో ఏంటంటే మెయిన్గా క్యాన్సర్ అవేర్నెస్ మీద ఎవరైతే క్యూర్ అయ్యి ఉంటారో క్యాన్సర్ అనేది సో వాళ్ళని తీసుకొచ్చేసి అండ్ డాక్టర్స్ని పెట్టేసి ర్యాంప్ వాక్ చేయడం జరుగుతుంది. ఈ ర్యాంప్ వాక్లో వాళ్ళ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ముందుగా ప్రివెన్షన్ చేసుకొని క్యూర్ చేసుకొని ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎంత హెల్తీగా ఉన్నారు అనే దానివల్ల అనేది అక్కడ చెప్తారు. అండ్ డాక్టర్స్ కూడా ఈ హెల్త్ అవేర్నెస్ ముందుగా ప్రివెన్షన్ చేసుకుంటే దీనికి ఎలా యూస్ఫుల్ అవుతుంది అండ్ వాళ్ళు ఎలా క్యూర్ అవుతుంది, ఎన్ని మెడిసిన్స్ ఇప్పుడు కొత్తగా వచ్చాయి అనేది చెప్తారు. అండ్ ఎవరు భయపడాల్సిన పని లేదు అనే దానికోసం అక్కడ వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డ్రగ్స్ మీద కూడా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దానిలో కిడ్స్ దగ్గర నుంచి ఎలా డ్రగ్స్ అనేది అలవాటు చేస్తున్నారు, వాళ్ళు పెద్ద అయినా కొన్ని ఎలా డ్రగ్స్ వల్ల చెడిపోతున్నారు అనే దాని మీద స్కిట్ అనేది చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మనకి సజ్జనార్ గారు కూడా ఒక స్పీచ్ అనేది చెప్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ ఉమెన్స్ మీద జరుగుతున్న ఉమెన్స్ మీద కానీ కిడ్స్ మీద కానీ జరుగుతున్న వాటిలో సో దానికోసం షీ టీమ్స్ నుంచి లావణ్య నాయక్ మ్యామ్ గారు కూడా స్పీచ్ ఇస్తారు అందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ఇంకా కొన్ని సాంస్కృతిక ప్రోగ్రాలు కూడా ఉంటున్నాయి. నారీ శక్తి అనే క్లాసికల్ డ్యాన్స్ అనేది కూడా జరుగుతుంది. సో ఇలా వివిధ ప్రోగ్రామ్ని ఎంటర్టైన్మెంట్ వేలో చేసి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనిలో ఏంటంటే ఈ క్యాన్సర్ దాని మీద ఎవరైతే మెడికల్ బయటకు వెళ్ళి స్క్రీనింగ్ చేయించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. సో ఇక్కడ మనకంట అంతా కూడా ఫ్రీగా జరుగుతుంది. సో అందరూ ఇందులో పార్టిసిపేట్ చేసి ఫ్రీగా అనేది హెల్త్ చెకప్లు చేయించుకోవాల్సిందని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు శాంతిరావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. యూజువల్లీ నేను ఒక యాక్టర్ని అండ్ యాజ్ యాక్టర్స్ మేము చాలాసార్లు వింటూ ఉంటాం కి ఫిలిమ్స్లో ఒక మెసేజ్ ఇస్తూ ఉండాలని చెప్పేసి, కానీ ప్రతిసారి I don't think sometimes it's possible. ఎంటర్టైన్మెంట్ అనేది ఇంపార్టెంట్ కూడా ఉంటుంది. అలాంటిది ఇవాళ గోవర్ధని మ్యామ్ ఫ్యూజన్ ఫెస్ట్ అనే ఒక ఈవెంట్తో మీ ముందరికి వస్తున్నారు, where there is a very strong message along with entertainment. Firstly, Govardhani Gardi naadi పరిచయం గురించి చెప్పాలని కొంచెం. It was a very chance encounter అండి. She's a very talented person and చూస్తుండగా I think 4-5 years నుంచి ట్రావెల్ చేస్తున్నట్టున్నాము. And she's always been there for me as a designer. She's very creative and talented. And అప్పుడప్పుడు I'm in awe of her because to be very honest అండి, మనం in life we are so busy. మనం చేసుకుని వెళ్ళామా అన్నట్టే ఉంటున్నాము, అది చేయడానికి టైం సరిపడలేదు అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి గోవర్ధని గారు షీ కేమ్ ఫార్వర్డ్ విత్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ హనీస్ ఫౌండేషన్ అని చెప్పి పెట్టి అండ్ దాంట్లో ఒక స్ట్రాంగ్ మెసేజ్ అనేది క్యాన్సర్ అవేర్నెస్ గురించి చెప్తున్నారు.
నాకు పర్సనలీ అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓపెన్లీ స్పీకింగ్ నా ఫ్యామిలీలో దిస్ అ లాంగ్ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ అండి. అండ్ ఈవెన్ నా ఏంటంటే భయపడతారు దాని గురించి మాట్లాడి ఒక అవేర్నెస్ ఇద్దాము అని అంటే భయపడుతూ ఉంటారు. అలాంటిది ఐ ఫీల్ ఇలాంటి ఇనిషియేటివ్స్ ఉన్నప్పుడు ఎస్పెషలీ పెద్ద పెద్ద వాళ్ళు ఫ్రమ్ డాక్టర్స్ కానివ్వండి, సర్వైవర్స్ ఎస్పెషలీ వచ్చి ముందర మాట్లాడుతున్నారంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి దట్ ఈ థాట్ మీకు వచ్చింది అండ్ దీన్ని యూ బ్రింగింగ్ ఇట్ ఫార్వర్డ్. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఏంటంటే ప్లీజ్ స్ప్రెడ్ దిస్ దట్ ఇలాంటిది ఒక ఈవెంట్ జరగబోతోంది May 3rd. డాక్టర్స్ వస్తున్నారు, క్యాన్సర్ సర్వైవర్స్ వస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఈవెంట్ ద్వారా ఏంటంటే ఒక స్క్రీనింగ్ ఉండబోతోంది. సో దాని గురించి డీటెయిల్స్ అన్ని డాక్టర్సే వచ్చి మాట్లాడతారు. సో ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఎవ్రీబడి షుడ్ నో అబౌట్. అండ్ అక్కడితోనే కాకుండా మ్యామ్ ఎప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అండ్ బీయింగ్ విమెన్ ఐ థింక్ వీల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ ఈచ్ అదర్ నో మ్యాటర్ వాట్. So that's one thing. And yes, of course, there's entertainment. There's definitely entertainment undabotondi in the form of music, dance, culture, like everything together under one roof, which is a very, very beautiful thing. And tapakunda memandaram undabothunnamu. So please spread this word social media dwara మీ ఫ్రెండ్స్కి అందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా. నేనే వీళ్ళు అనట్లేదు ప్లీజ్ ఇన్ఫర్మేషన్ కోసం రమ్మని చెప్పట్లేదు. బట్ ఇట్స్ గోయింగ్ టు బి అ ఫన్ థింగ్ బికాస్ విల్ గెట్ టు మీట్ ఆల్ ఆఫ్ us. We will get to meet everybody. So congratulations once again అండి and all the very best and thank you so much for having me. Good evening అండి. Good evening everybody. First of all, thanks for inviting me గోవర్ధని గారు. నాకు ఎక్కువ తెలియదు కానీ నాకు తను చెప్పడం వల్ల తెలిసింది. సో ఇలాంటి నోబెల్ కాజ్కు మీరు తీసుకున్న ఈ ప్రయత్నాన్ని మాత్రం చాలా అభినందనీయం. సో ఫస్ట్ అదైతే చెప్పాను, చాలా ఇంప్రెసివ్గా అయ్యాను. యాక్చువల్గా ఇలాంటివి చాలా అవసరం. సరే, కమింగ్ టు మీ. ఓకే, నా పేరు రవి పాల్గొల్లా. సో నేను లాస్ట్ 15 years జర్మనీలో ఉండి ఇండియా వచ్చేసాను. సో ఇండియాకి వచ్చే ముందు యాక్చువల్గా నాకు అనిపించింది ఏంటంటే మన ఇండియాలో చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉండట్లేదు. సో దానికోసం ఏదైనా సరే, ఎందుకంటే జర్మనీలో ఏ బిజినెస్ చూసినా, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినా ఎవ్రీథింగ్ మేడ్ అవుట్ ఆఫ్ క్వాలిటీ. సో అది నాకు ఎందుకో మిస్ అవుతుంది అనిపించేసి మనం కూడా అంటే ఇంత నేర్చుకున్నాం జర్మనీ వచ్చి, మనం ఈ నేర్చుకున్న దాన్ని ఇండియాలో కూడా చూపించాలనే తాపత్రయంతో నేను ఒక హెల్త్ కేర్ స్టార్ట్ చేశాను. ఈ హెల్త్ కేర్ అనేది వేరు సెక్టార్స్లో ఉన్నాము మేము. ప్రస్తుతానికి అయితే కార్డియో డయాబెటిక్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇలాంటి క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా నేను కూడా విన్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఈ మాటలు, సో వై నాట్ మేము కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో నేను ఇంప్రెస్ అయిందే కాకుండా నేను కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం చూసుకొని మా దాంట్లో కొత్త సెక్టర్, కొత్త డివిజన్ కూడా లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. ఇట్స్ ప్యూర్లీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ దట్ వన్. ఓకే, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు చెప్తానండి. ఇప్పుడు మనము ఈ సభలో ఒక 50 మంది ఉంటాం కదా, మన 50 మందిలో 5 మంది క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోస్ అవ్వచ్చు. ఇది మీకు చాలా చేదు నిజం. మన 50 మందిలో 5 మంది క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యే అవకాశం ఉంది. రైట్ నౌ ఇప్పుడు ఏంటంటే ప్రతి 9 మందిలో ఒకరికి డయాగ్నోస్ అవుతుంది మన ప్రపంచంలో. లాస్ట్ ఇయర్ 14 లక్షల మంది క్యాన్సర్ పేషెంట్స్ కొత్తగా జాయిన్ అయ్యారంటే ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఎందుకంటే ఇదే పెద్ద డిసీజ్ కాదండి. క్యాన్సర్ అనేది డిసీజే కాదు. క్యాన్సర్ అనేది జస్ట్ కొంత అవేర్నెస్ వచ్చిందంటే ఇది ఎప్పటికప్పుడు మనం అరికట్టచ్చు. అండ్ మనకి ఇండియాలో ఇప్పుడు ఉన్న గొప్ప పేరు ఏంటంటే ఇండియాలో, భారతదేశంలో 60% మంది యువకులు, యువశక్తి ఉంది. సో మనం వీళ్ళందరినీ క్యాన్సర్ బారిన పడకుండా రక్షించడానికి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయడం ఎంతో అవసరం. అలాంటి వాటికి ఇనిషియేషన్ తీసుకునే ఎవరినైనా అభినందించాలి. సో దానికోసం నా వంతు నేను వచ్చాను. యాక్చువల్గా ఇదే నా ఫస్ట్ మీటింగ్. నేను ఇంతవరకు పబ్లిక్గా ఎక్కడికి రాలేదు. సో తన ఇనిషియేషన్ వల్ల రావాల్సి వచ్చింది. అండ్ అగైన్ నేను థ్యాంక్ యూ ఫర్ ఇట్. సో క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ డిసీజ్, ఇట్స్ జస్ట్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం ద్వారా ఇది క్యూర్ చేయొచ్చు. సో
థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా పాత్ర నేను చేస్తాను, మీ పాత్ర మీరు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Today, each one of us have a chance to change a life. As we all gather here, I take this opportunity from my heart to talk about the power of awareness, courage, and action to protect the women in our communities. Good evening to all of you, ladies and gentlemen, and my press fellow media people here. Bonnar Andaru. It's been a while that I'm so happy to see most of the people I know, Pioneer, Rifle Taruni. I'm so glad to see all of you. So you're all very important for all of us. Market lo ఏ బ్రాండ్ వచ్చినా, ఏ ఈవెంట్ జరిగినా, ఏ చిన్న ఇన్ఫర్మేషన్ రిలీజ్ అయినా, I mean, it's all you who have to take to the masses. So initially, I appreciate Govardhani, my friend, for initiating this wonderful cause and a noble cause. So actually, I was not here for the last 2 years, many of you know. నేను వచ్చి 1 week అవుతుంది, అండ్ రాగానే 3 days బ్యాక్ గోవర్ధని హ్యాస్ కమ్ టు మీ అండ్ షీ వాస్ టెలింగ్ మీ లైక్ ఒక క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం నీలిమా గారు, అండ్ వీఆర్ కండక్టింగ్ అ ఫ్యాషన్ ఫ్యూజన్ ఈవెంట్ కూడా కండక్ట్ చేస్తున్నాం దానికి కనెక్టెడ్గా. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్లీ షీ హ్యాస్ ప్లాన్డ్ అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏపీ తెలంగాణలో ఎవరికి క్యాన్సర్ డిటెక్ట్ చేసుకోవాలన్నా, స్క్రీనింగ్ చేసుకోవాలన్నా ఫ్రీగా షీ అసోసియేటెడ్ విత్ బసవతారకమ్మ హాస్పిటల్, అండ్ వాళ్ళ టీం వచ్చి ఈవెన్ నేను కూడా వెళ్ళి స్క్రీనింగ్ ఫ్రీగా చేయించుకోవచ్చు, అలాంటి అవకాశాన్ని తను ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద మీడియా పీపుల్ టు ప్రమోట్ దిస్ ఫస్ట్, బికాస్ ఎవరు ఎక్కడ దేంతో ఇబ్బంది పడుతున్నారో మనకు తెలియదు. ఇది కొంచెం జనాల్లోకి వెళ్తే ఎవరికన్నా కావాలంటే నోవాటెల్ హైటెక్స్ హాల్ నెంబర్ అంటే డీటెయిల్స్ వీళ్ళు ఇస్తారు ఆర్గనైజర్స్ వెన్ యూ మేక్ అ ప్రెస్ నోట్. సో పీపుల్ కెన్ కమ్ అండ్ దే డూ దేర్ ఇనిషియల్ స్క్రీనింగ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్, అండ్ ఈవినింగ్ she has a plan of cultural and other fashion events which are going to come and entertain all of you, and I think there is a small ticketing also for that, and you can see wonderful sponsors and who are supporting Govardhani like Mayu Care. I mean, it's an international fintech organization for the last 15 years, as Mr. Ravi just now told. ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది. ఇక్కడున్న 50 మందిలో 5గురికి తప్పకుండా ఉంటుందని ఆయన చెప్తున్నారు. సో నాకు కూడా కొంచెం భయం మొదలైంది, ఆ 5గురు ఎవరో నాకు తెలీదు. సో యాజ్ ఈ సెడ్, క్యాన్సర్ అనేది ప్రమాదకరం అని నేను అనుకోను, అవేర్నెస్ లేకపోవడం ప్రమాదకరం. సో వెన్ సంబడి ఈస్ గివింగ్ అవేర్నెస్ అండ్ we all have to take it to the masses. So I wish the entire team of Hanees Foundation and the organizing team who is coming up with this wonderful cause, I congratulate and I wish all of you and all the dignitaries best wishes to all of you for all your endeavors. Thank you very much. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి హనీస్ ఫౌండేషన్ వారికి ముందుగా ధన్యవాదాలండి. ఎందుకంటే సమాజానికి మేలు చేయాలి అంటే డబ్బు ఉండగానే సరిపోదు, మంచి మనసు కూడా ఉండాలి. అంత మంచి మనసు ఉన్నటువంటి మేడం గోవర్ధని గారికి ముందుగా హ్యాట్స్ ఆఫ్ అండి. అందరూ గట్టిగా ఒకసారి చెప్పండి. క్యాన్సర్ అవేర్నెస్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని తప్పకుండా అందరూ హాజరయ్యి సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాను. ఆ రోజు మా వినోద్ ఫిల్మ్ అకాడమీ తరఫున కొన్ని స్కిట్స్ కూడా మీకు ప్లే చేస్తున్నామండి. అక్కడ కొన్ని అవేర్నెస్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, అలాగే డ్రగ్స్ వీటన్నిటి మీద కొన్ని ప్లే చేయాలనుకుంటున్నాం. అలాగే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, ఫ్యాషన్ షో ఉంది. అందరూ తప్పకుండా రండి, ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ ఈ న్యూస్ని ఎలాగైనా మీరు మీడియా వాళ్ళు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదండి. ఇంత మంచి కార్యక్రమాన్ని మీడియా డెఫినెట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళి మంచి స్పందన వచ్చేలాగా చేస్తారని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ అండ్ హనీస్ ఫౌండేషన్ గోవర్ధని గారికి ధన్యవాదాలు. అండ్
థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ దిస్ ఈవెంట్. అండ్ నన్ను కూడా ఇందులో ఒక పాత్ర వహిస్తున్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు చాలామంది క్యాన్సర్ తెలియకుండా, చాలామంది అవేర్నెస్ లేకుండా ఉంటున్నారు. సో ఇందాక పెద్దలు చెప్పినట్టుగా దాని గురించి అవేర్నెస్ అనేది కంపల్సరీ ఉండాలి. అందుకోసమే ఈ ప్రోగ్రామ్ చేయడము, దీంట్లో హనీస్ ఫ్యూజన్ ఫ్యాషన్ ఫెస్ట్ అనేది జరగడం కూడా అందులో నేను ఒక పాత్ర వహిస్తున్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను అండ్ అందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవర్ధని గారికి కంగ్రాచులేషన్స్ ఇలాంటి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు. అండ్ దట్టు ఒక ఫ్యాషన్ ఫెస్ట్ లాగా కాకుండా దీంట్లో ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ క్యాన్సర్ అవేర్నెస్, చైల్డ్ అబ్యూజ్మెంట్ అండ్ సే నో టు డ్రగ్స్, ఇట్లాంటి ఒక వివిధ రకాల కాన్సెప్ట్స్ తీసుకొని ఒక ఫ్యాషన్ ఫెస్ట్లో ఇంక్లూడ్ చేస్తూ మనందరి ముందుకి తీసుకురావడం అనేది ఒక మంచి విషయం. అండ్ దీంట్లో మమ్మల్ని కూడా కలిపి స్పాన్సర్గా చేసుకోవడం అనేది మాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇలాంటి ఒక సోషల్ కాజ్లో మేము కూడా పార్ట్ అవుతున్నందుకు చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. Hi, good evening everyone. నేను రూపా సిద్ధార్థ్. సో యాక్చువల్లీ గోవర్ధని గారు 3 days బ్యాక్ మాట్లాడారు నాతో రిగార్డింగ్ దిస్ ఫ్యూజన్ ఫెస్ట్ ఫెస్టివల్. సో యాక్చువల్లీ షీ హ్యావ్ టేకెన్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ and this is my first time getting invited for this kind of event. And women empowerment kuda untundi indulo, and this is all about cervical cancer and all. Many women actually వాళ్ళకి తెలీదు అండ్ ఈవెన్ ఇంట్లో కూడా సపోర్ట్ చేయరు అనమాట టు గెట్ టు నో లైక్ దే అందరూ ఎలా ఉంటారంటే దే విల్ ఫీల్ షై అబౌట్ దిస్ ఈవెన్ టు గెట్ డయాగ్నోస్. సో విత్ దిస్ ఫెస్ట్ ఈవెన్ వీ కెన్ స్ప్రెడ్ అవేర్నెస్ విత్ దిస్ ఫెస్ట్. So please support media people, like please spread the word around. Please, I'm inviting everyone to include in this fest. Yeah, thank you Govardhani garu for inviting me. Thank you. హలో అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన అందరికీ కూడా నమస్కారం. నా పేరు డాక్టర్ కాంచన లక్ష్మి. నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని. నేను పంజగుట్టలో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో గోవర్ధని గారితో నా ప్రయాణం ఒక 6 నెలల నుంచి జరుగుతుంది. సో ఆవిడతో పరిచయం అయినప్పటి నుంచి కూడా చాలా కొత్త ఈవెంట్స్, మంచి ఈవెంట్స్ అన్నీ చేస్తున్నారు. దాంట్లో నన్ను కూడా ఒక పార్ట్లాగా చూసినందుకు గోవర్ధని గారికి ముఖ్యంగా థ్యాంక్ యూ. సో క్యాన్సర్ స్క్రీనింగ్ అంటున్నారు. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని అందరికీ తెలిసిన విషయమే. సో స్క్రీనింగ్ చేయించుకుంటే కనుక మనం తొందరగా ప్రివెంట్ చేయొచ్చు. ప్రివెన్షన్ అనేది క్యూర్ కంటే కూడా ఒక మంచి విషయమే. రోగం వచ్చిన తర్వాత బాధపడే కంటే రాకముందే నిర్ధారణ పరీక్షలు చేయించుకోగలిగితే రోగాన్ని ఆపచ్చు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు గోవర్ధని గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా నేమ్ గోవర్ధని. ఐఎమ్ ఫ్యాషన్ డిజైనర్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. సో నేను హనీస్ ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజ్ స్టార్ట్ చేశాము. ఇందులో మెయిన్గా ఏంటంటే హెల్త్ అవేర్నెస్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకొని దీనిలో ఈ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేశాము. సో దీనిలో ఏంటంటే హెల్త్ అవేర్నెస్ కోసం ఎన్ని మెడికల్ క్యాంపులు పెట్టినా సరే అందరికీ అవేర్నెస్ అనేది రావట్లేదు. వాళ్ళ హెల్త్ కోసం అనేది వాళ్ళు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. లైక్ ఏంటంటే భయపడి కానీ లేకపోతే ఎక్కడికన్నా వెళ్తే వేరే చెకప్లు ఏమన్నా చేస్తే మళ్ళీ మాకు లేనిపోని వస్తాయని ఇట్లాంటి అపోహల వల్ల వాళ్ళు చెకప్లు చేయించుకోలేకపోతున్నారు. సో అలా కాకుండా ముందుగానే ఏదన్నా ఉన్నా కానీ ఎవ్రీ 6 monthsకి ఒకసారి మెడికల్ చెకప్లు అనేది చేయించుకుంటే వాళ్ళ హెల్త్లో ఏదైనా సరే రిమార్క్స్ ఉన్నా కానీ వాళ్ళు ప్రివెన్షన్ చేసుకుంటే త్వరగా క్యూర్ చేసుకోవచ్చు. సో అందుకోసం అని చెప్పేసి మేము ఇది ఒక ఎంటర్టైన్మెంట్ వేలో ఫ్యూజన్ ఫ్యాషన్ ఫెస్ట్ అని ఒక ఈవెంట్ స్టార్ట్ చేశాము. సో అది May 3rd అనేది జరుగుతుంది. దానికి మనకి బసవతారకం హాస్పిటల్ నుంచి కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఇస్తున్నారు. సో దానిలో భాగంగా అది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఫ్రీ స్క్రీనింగ్ అనేది ఉంటుంది. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది బయట హాస్పిటల్లో చేయించుకుంటే చాలా ఖర్చు అవుతుంది. బట్ మనమంతా కూడా ఫ్రీగానే చేపిస్తున్నారు మనకి బసవతారకం హాస్పిటల్ వాళ్ళు. సో దానికి అందరూ యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అది 10 to 5 o'clock వరకు ఉంటుంది. అండ్ స్టాల్స్ కూడా ఉంటాయి అక్కడ.
అండ్ ఎంటర్టైన్మెంట్ వే లాగా ఉంటుంది కాబట్టి షాపింగ్ చేసుకోవడానికి అలా కూడా ఉంటుంది. అండ్ బిజినెస్ ఓనర్స్ ఎవరైనా సరే వాళ్ళ ప్రొడక్ట్స్ ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి, బ్రాండింగ్ పెంచుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ 5 to 10 అనేది ప్రోగ్రామ్ జరుగుతుంది, ఈవెంట్ అనేది. ఈ ఈవెంట్లో స్టార్టింగ్ వచ్చేసి మనకి హాస్పిటల్ నుంచి బసవతారకం నుంచి డాక్టర్స్ వస్తున్నారు. డాక్టర్స్ అండ్ ఎవరైతే క్యూర్ అయిన పేషెంట్స్ ఉంటారో, క్యాన్సర్ నుంచి క్యూర్ అయిన పేషెంట్స్ని తీసుకొచ్చేసి వాళ్ళని కూడా వాక్ చేపించేసి, ఫ్యాషన్ వాక్ లాగా చేపించేసి, అండ్ దానిలో అవేర్నెస్ అనేది డాక్టర్స్ అనేది ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వచ్చేసి డ్రగ్స్ మీద కూడా చాలా ప్రాబ్లంగా అవుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలా దానికి ఎడిక్ట్ అవుతున్నారు, ఇలాంటి కాన్సెప్ట్ల మీద మేము ఒక స్కిట్ కూడా చేపిస్తున్నాము. దానిలో ఇది వినోద్ ఫిల్మ్ అకాడమీ నుంచి స్టూడెంట్స్ వస్తున్నారు, అందులో నుంచి వాళ్ళు స్కిట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే అదొక అవేర్నెస్ లాగా వాళ్ళకు కూడా ఉంటుంది. దానికి సజ్జనార్ గారు వాళ్ళ టీం నుంచి వస్తారు, అది కూడా అవేర్నెస్ నుంచి స్పీచ్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఉమెన్ ఎంపవర్మెంట్ వాక్ అనేది ఒకటి ఉంటుంది. ఇందులో ఉమెన్ ఎంపవర్మెంట్ వాక్లో ఏంటంటే ఎవరైతే సక్సెస్ఫుల్గా ఉమెన్స్ అనేది బిల్డ్ చేసుకొని వాళ్ళు పడిన స్ట్రగుల్స్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటనేది అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ వాక్ అనేది జరుగుతుంది. సో ఆ కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల వీళ్ళు ఎంత సక్సెస్ అయ్యారు అనేది దానివల్ల మిగతా వాళ్ళకు కూడా ముందుకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి ఇన్స్పైర్ కోసమని ఉమెన్ ఎంపవర్మెంట్ వాక్ అని పెట్టాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడల్స్ వాక్ అనేది ఒకటి ఉంటుంది. డిజైనర్స్ కూడా వెల్కమ్ చేస్తున్నాము. కొత్తగా డిజైనర్స్ ఎవరైనా వస్తున్నా కానీ వాళ్ళని కూడా మనం మోటివేషన్ కోసం అని చెప్పేసి మోడల్స్కి వాళ్ళు డిజైన్ చేసిన డ్రెస్సెస్ కూడా వేసి వాక్ చేయించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సింగర్స్ లైక్ ఎంటర్టైన్ ఉంటుంది కాబట్టి బోర్ కొట్టకుండా ఉండడం కోసం సింగింగ్ కూడా ఉంటుంది. అండ్ మ్యాజిక్ షో ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్కి అందరూ వచ్చేసి మెయిన్గా ఈ క్యాన్సర్ అనేది క్యాన్సర్ అవేర్నెస్లో భాగంగా మనం స్క్రీనింగ్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒకటి హ్యాండ్లూమ్ సపోర్ట్ కూడా పెట్టాము. హ్యాండ్లూమ్స్ అనేది ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంటుంది, చేనేత కార్మికులకి మనం ఎలా ఉపయోగపడతాము అనే దానికి కూడా వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయొచ్చు అనే దాని మీద కూడా మనకి ఇందులో హ్యాండ్లూమ్ సపోర్ట్ కింద హ్యాండ్లూమ్స్ వాక్ అనేది కూడా పెట్టాము. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో ఆల్రెడీ మన గోవర్ధని విజన్ని క్లియర్గా విన్నాం ఇప్పుడు. సో షీఈస్ కమింగ్ అప్ విత్ అ వెరీ నోబుల్ కాజ్. సో మన అందరికి ఇప్పుడు ఒక అవకాశం, వీ హ్యావ్ ఎ ఛాన్స్ టు చేంజ్ వన్ లైఫ్ through this organization and her noble cause. So నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ టేక్ దిస్ న్యూస్ టు ద మాసెస్. అండ్ ఈ క్యాన్సర్ అనేది ప్రమాదకరమని నేను అనుకోను. క్యాన్సర్ అవగాహన లేకపోవడమే ప్రమాదం. సో ఈ అవగాహనని అవేర్నెస్ ద్వారా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మనందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్దాం. సో ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ టు ద ఎంటైర్ organizing team and Honey's Foundation and especially Govardhani for this noble cause. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ వచ్చినందుకు. ఇవాల్టి రోజుని గోవర్ధని గారికి మాకు మీ సపోర్ట్ కావాలి, ప్రెస్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే గోవర్ధని గారు ఒక మంచి ఇనిషియేటివ్తో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఫ్యూజన్ ఫ్యాషన్ ఫెస్ట్తో వస్తున్నారు. May 3rd జరగబోతోంది. అండ్ దాని డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని మీ సపోర్ట్ ఎందుకు అంటున్నామనంటే దీంట్లో ఎస్పెషలీ మాట్లాడిపోయేది ఏంటంటే క్యాన్సర్ అవేర్నెస్ గురించి. ఇప్పటికీ క్యాన్సర్ అనగానే చాలామంది భయపడతారు అండ్ తెలిసి కూడా అమ్మో ఎందుకులే అని చెప్పి దాని గురించి మాట్లాడరు. అలాంటిది డాక్టర్సే వచ్చి ఒక ఫ్రీ స్క్రీనింగ్ అనేది చేయబోతున్నారు. సో మీకు మీరందరూ అంటే అక్కడికి వస్తే అర్థమవుతుంది కి దిస్ నథింగ్ టు బీ స్కేర్డ్ ఆఫ్. ఇందాక మ్యామ్ చెప్పినట్టు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. సో అది మనకు తెలిసి జస్ట్ ఒక విషయం తెలుసుకోవడంలో తప్పలేదు, అక్కడికి వచ్చేసి ఏదో జరిగిపోతుందని అనట్లేదు. సో బట్ గోవర్ధని గారు ఒక మంచి కాస్ట్తో ముందరకు వస్తున్నారు. సో ప్లీజ్ ఈ పాయింట్ని స్ప్రెడ్ చేయండి అండ్ ఈ సపోర్ట్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో అదొక్కటే కాకుండా దెర్ ఇస్ గోయింగ్ టు బి ఎంటర్టైన్మెంట్, దెర్ ఇస్ గోయింగ్ టు బి మ్యూజిక్, ఫుడ్, డాన్స్. లాట్ ఆఫ్ పీపుల్, చాలామంది పెద్ద వాళ్ళందరూ దే మేకింగ్ టైమ్ టు కమ్ టు దిస్ ఈవెంట్ టు టాక్ అబౌట్ ఇట్. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కి హౌ ఇంపార్టెంట్ దే టేకింగ్ ఇట్ అండ్ హౌ సీరియస్లీ దే టేకింగ్ ఇట్. సో దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. సో వీఆర్ ఆల్ హియర్ టు సపోర్ట్ మ్యామ్. Yeah,
విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడబోతున్నాము, అబ్యూస్ గురించి, యూనో we just want to spread awareness అండి. ఎందుకంటే we think we know everything but we still don't know so many things and we just want people to know about it. So that's about it అండి. So I hope we'll see you all on May 3rd. Thank you so much అండి and all the very best. థ్యాంక్ యూ అండి. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇందాక మీకు చెప్పినట్టు, సో మన ఇండియాలో ప్రతి 9 మందికి ఒకరికి డయాగ్నోస్ అవుతుంది. మనం ఇది పట్టించుకోకపోతే ప్రతి 5 మందికి ఒకరికి వచ్చేస్తుంది. కాబట్టి టేక్ ఇట్ సీరియస్. ఆ సీరియస్నెస్ ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఏదో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇనిషియేషన్ చేస్తున్నారు. దానికి కూడా ఫ్రీ స్క్రీనింగ్ కూడా మీరు రారు కాబట్టి ఇంకా ఈ ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేస్తున్నారు. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పాటలు పాడుతున్నారు, డాన్స్ చేస్తున్నారు, స్పీచ్లు ఇస్తున్నారు, షాపింగ్ చేసుకోవచ్చు, ఫుడ్ ఉంది. సో మీరు ఎంటర్టైన్ అవ్వడానికి రండి, తర్వాత సంగతి తర్వాత. ఓకే, తర్వాత స్క్రీనింగ్ ఎలాగో ఫ్రీగా చేస్తారు కాబట్టి అది ఎలాగో తీసుకుంటారు. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు మీరు మీడియా పరంగా ఇలాంటి అవేర్నెస్కి మనం ఎంతో కొంత చేయాలి. కాబట్టి డబ్బులు పెట్టడానికి కొంతమంది వెనుకన్నా కూడా ఇలాంటి ఇచ్చినప్పుడు మీ వాళ్ళకి తోడ్పాటు ఇవ్వడానికి మీ సహాయం మీరు చేస్తూ జనాల్ని రప్పించడానికి వస్తే వాళ్ళు చేసుకుంటే, చెప్పాను కదా ఇందాక, మనల్ని మనం మన యూత్ని మనం కాపాడుకోవాలి. లేకపోతే చాలా కంట్రీల్లో అసలు ఇలాంటి క్యాన్సర్ చాలా తక్కువ, మన ఇండియాలోనే ఎక్కువ ఉంది ఇది. సో ఇది మనం అరికట్టాలంటే కనీసం ఖర్చు లేని ఈ ప్రయత్నాన్ని కూడా ఏదన్నా ఉంటే అది మనం ప్రోత్సహిద్దాము. సో అందరికీ ఈ విషయాన్ని తెలపండి, ఎంటర్టైన్ అవ్వండి, స్క్రీన్ టెస్ట్ చేయించుకోండి. థ్యాంక్ యూ. సో నా పేరు డాక్టర్ కాంచన లక్ష్మి అండి. సో అందరికీ తెలిసినట్టే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అండి. ఖచ్చితంగా స్క్రీనింగ్ చేయించుకోగలిగితే మనం ముందుగానే ప్రివెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ స్క్రీనింగ్ ఫ్రీ కాబట్టి, అబ్సల్యూట్లీ ఫ్రీ కాబట్టి అందరూ రండి, తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. హలో అండి, నా పేరు సతీష్ కుమార్ అనంతారం. హనీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఫ్యాషన్ ఫ్యూజన్ ఫెస్ట్ అనే దానికి అందరూ ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. అక్కడ అవేర్నెస్ గురించి, క్యాన్సర్ అవేర్నెస్ గురించి, డ్రగ్స్ అవేర్నెస్ గురించి చాలా ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. సో అవన్నీ కూడా మీకు అవేర్నెస్ రావడం కోసమే. ఖచ్చితంగా అందులో అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్తో పాటు అవేర్నెస్తో పాటు స్క్రీనింగ్ టెస్టులు కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీరు వినియోగించుకోండి, ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మే 3 జరగబోయే ఈ ఫ్యూజన్ ఫ్యాషన్ ఫెస్ట్కి మీ అందరి సపోర్ట్ కావాలి. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. మా వినోద్ ఫిల్మ్ అకాడమీ తరఫున కూడా కొన్ని అవేర్నెస్ స్కిట్స్ చేస్తున్నాం, అలాగే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేయటం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. తప్పకుండా ఆ రోజు అందరూ వచ్చి మంచిగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు అవి చేయించుకొని ఎంటర్టైన్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.